మారిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యార్థులకు నేలకు తలకాయ వేసుకొని పోవడం తప్ప వేరే మార్గం లేదు. మీకు చిన్నది లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 300 అశ్లీల వీడియోలు బయటపడ్డాయని చెప్పేసి బయటకు వస్తే ఈ రోజు దాన్ని పూర్తిగా భూస్థాపితం చేశారు. సిపి దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి. దానికి కారణం దీని వెనుక రాజకీయ నేతల యొక్క హస్తం ఉంది. ఆ కళాశాల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి ఈ రోజు మెజారిటీ విద్యా సంస్థలు రాజకీయ పార్టీల కనుసన్నలో నడుస్తున్న వాళ్ళే ఈ రోజు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా వ్యాపార కుబేరులుగా వారు మారిపోయారు కాబట్టి ఈరోజు విద్యా సంస్థలో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఏఐసిటికి కంప్లైంట్ ఇచ్చారు మీరు, తర్వాత ఏపీఎస్సిహెచ్ఈకి ఇచ్చారు. ఏ దశలో ఉన్నాయి ఈ కంప్లైంట్స్? ఎలాంటి విచారణ జరుగుతుంది? ఇంతవరకు మాకు అఫీషియల్ గా మేము కంప్లైంట్ చేసిన దానికి సంబంధించి మాకు రిటర్న్ గా మీరు అప్లికేషన్ ఇచ్చారు, ఇదో మీరు దీనిపైన ఈ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అనేటువంటి ఒక అంశం కూడా మాకు రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. మేమైతే తల్లిదండ్రులు చెప్పినటువంటిది, స్టూడెంట్ చెప్పినటువంటి దానిపైన అక్కడికి డైరెక్ట్ గా ఏఐసిటి బృందం 9 విద్యా సంస్థలు నడుస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సంస్థలు వచ్చి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరికీ మా యొక్క అప్పీల్ చేశాం. ఇంతవరకు అఫీషియల్ గా అక్కడ ఎంక్వైరీ చేసినట్టు కానీ లేదా మీ యొక్క కంప్లైంట్ పైన మేము ఇదో ఈ నిర్ణయం తీసుకున్నామని కానీ లేదా మీరు చెప్పినటువంటి కంప్లైంట్ బోగస్ అని కానీ ఏ ఒక్కటి ఇంతవరకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతో జరపలేదు సార్. ఊరికే జస్ట్ మేము కంప్లైంట్ చేసాం, అది కంప్లైంట్ పరిధిలో ఉంది. మాకు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి సమాచారం అఫీషియల్ గా ఇంకా రాలేదు. ఎలా మరి లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రికి ఉన్నారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఆల్రెడీ ఒక తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా మీరు చెప్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకొని పోయాం. ఎంసీఏ అక్కడ నడుస్తా ఉంది, అదేవిధంగా ఎంబీఏ నడుస్తా ఉంది. వాళ్ళందరికీ చెప్పాము. తర్వాత ఫైనల్ గా వీటన్నిటిని మానిటరింగ్ చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఏపీఎస్ఎస్సి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎవరు లేరు కాబట్టి అక్కడ కూడా ఇంతవరకు అతి గతి లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది సార్. ఎలాగా ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు దీనికి ఛాన్సలర్గా ఉన్నారు, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎందుకంటే మొత్తం ఇన్స్టిట్యూషన్ అందరికీ ప్రధాన బాధ్యుడు ఆయనే. ఆయన దృష్టికి ఏమైనా మీరు ఈ తల్లిదండ్రుల అసోసియేషన్ తరఫున కానీ విద్యార్థుల తరఫున కానీ తీసుకెళ్లారు ఏమైనా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటిది వారే కాబట్టి ఛాన్సలర్ గా ఉన్నది వారే, ఓనర్ వారే, యాజమాన్యం వారే, ఫీజులు కలెక్ట్ చేసేది వారే, ఎవ్రీథింగ్ వారి కనుసన్నల్లో నడుస్తూ ఉంటే మళ్ళీ వారికే కంప్లైంట్ ఇస్తే ఏదో మనం సామర్థ్యం పెట్టినట్టుగా తయారవుతుంది తప్ప అక్కడ పరిస్థితి ఏమీ మారేటువంటిది లేదు. అంటే ఫిర్యాదు చేస్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ మీరు ఫిర్యాదు చేసే అవకాశం కానీ ఏమైనా ఉందా అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో? లేదు సార్, అలాంటి అవకాశమే లేదు. అంటే ఎలా చేయరు అసలు తల్లిదండ్రుల అసోసియేషన్ కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లోపలికి ఎలా చేసే అవకాశం ఉంది ఏమైనా? విద్యార్థి సంఘాలను ఎవరిని రానివ్వరు సార్. విద్యార్థి సంఘాలు రానివ్వరు, పేరెంట్స్ వాళ్ళని రానివ్వరు. పేరెంట్స్ వస్తేనే, స్టూడెంట్స్ తల్లిదండ్రులు వస్తేనే వారి పట్ల వారి కళాశాలలో యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పేరెంట్సే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరికి చెప్పాలి? అదే కంచె చేను వేస్తే కావాలి ఎవరు? ఓకే, ఎలా ఇప్పుడు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వాళ్ళు అప్లికేషన్లో ఉన్నారు, ఆ ఎఫిలియేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళ గ్రాంట్స్తోనే చాలా వరకు నడుస్తుంది. ఇప్పుడు ప్రాథమికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాము, విద్యాశాఖ మంత్రికి తీసుకెళ్లాము, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకెళ్లాము. దానికి ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాల స్టార్టింగ్ నుంచి ఉన్నది కాబట్టి ఏఐసిటి దృష్టికి తీసుకెళ్లాము. ఇది కాదన్నప్పుడు అటానమస్ ఒక పర్మిషన్ తీసుకొని వచ్చారు కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు దీనిపైన పూర్తి స్థాయి అధికారాలు అన్నటువంటి ఒక 50% మాత్రమే అధికారాలు ఉంటాయి. కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు వీరి యొక్క రెస్పాన్స్ చూసి భవిష్యత్తులో దీనిపైన మరింత యూజీసీ కూడా కంప్లైంట్ చేస్తాం. అంటే తల్లిదండ్రుల అసోసియేషన్ గా మీరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి కూడా మేము కంప్లైంట్, హెచ్ఆర్డి మినిస్ట్రీకి కూడా దీన్ని పంపిస్తాం.
అంటే తల్లిదండ్రుల అసోసియేషన్గా మీరు ఉంటున్నారు, ఫైట్ చేస్తున్నారు, ఇవంతా బాగానే ఉంది. కానీ